హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్న గ్రామీణ సహకార బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ స్టాఫ్ అసిస్టెంట్ అలాగే అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చిన ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. స్టార్టింగ్లోనే మీకు 62,000 వరకు శాలరీ వస్తుంది. చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది ఈ ఉద్యోగాలకి. అండ్ మనకి అప్లై చేసుకోవడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. ఇదే వీడియోలో మీకు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్ని మీకు పెన్ టు పెన్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొద్దిసేపటికైతే మీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది, వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్, సో రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాము. మా యొక్క ఎఫర్ట్స్ మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. గాయస్, ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కి సంబంధించి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోని ఒక నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం అయితే జరిగింది. డైరెక్ట్గా మీరు ఇక్కడ డౌన్లోడ్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసి మీకు నచ్చినటువంటి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై లింక్ పైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు ఇక్కడ అప్లై ఆన్లైన్ పేజ్లోకి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. సో ఆన్లైన్ అప్లికేషన్ 24th July నుంచి అయితే స్టార్ట్ అయింది అండ్ లాస్ట్ డేట్ August 7th వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా మీరు ఇక్కడ ఎల్లో కలర్లో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే సో డైరెక్ట్గా మీకు అప్లై పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు డీటెయిల్డ్గా అప్లికేషన్ ప్రాసెస్ గురించి వీడియో చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో, సో నాకు కూడా తెలుస్తుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క స్టాఫ్ అసిస్టెంట్ అండ్ అలాగే అసిస్టెంట్ మేనేజర్ ఈ 2 రకాల ఉద్యోగాలకి సంబంధించి ఏజ్ లిమిట్ June 1st, 2026 కల్లా మినిమం మీకు 20 నుంచి మ్యాక్సిమం 30 years వరకు ఏజ్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 years వరకు ట్రై చేయొచ్చు. అండ్ ఓబీసీ వాళ్ళైతే 33 years వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 40 years వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ప్రజెంట్ మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో స్టాఫ్ అసిస్టెంట్ అండ్ అలాగే అసిస్టెంట్ మేనేజర్ 2 రకాల జాబ్స్ని భర్తీ చేస్తున్నారు కదా. స్టాఫ్ అసిస్టెంట్కి అయితేనేమో 47,000 per month ఎవ్రీ మంత్ మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇందులో మీకు డిఏ, హెచ్ఆర్ఏ అన్ని రకాల అలవెన్సెస్ని కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక్కడ మీరు పే స్కేల్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది మనకి జస్ట్ పే స్కేల్, మీకు వచ్చేటువంటి శాలరీ మాత్రం స్టాఫ్ అసిస్టెంట్కి అయితే 47,000 per month వస్తుంది. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి సంబంధించి పే స్కేల్ వచ్చేసి మీకు అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకుంటే 62,571 రూపీస్ ఎవ్రీ మంత్ కూడా మీకు శాలరీ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి పర్మనెంట్ జాబ్, ఎటువంటి టెంపరీ వేకెన్సీస్ అయితే కాదు. ఇక్కడ మీరు పే స్కేల్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తున్నారు. స్టాఫ్ అసిస్టెంట్ కానీ అసిస్టెంట్ మేనేజర్ కానీ 2 రకాల పోస్టులకి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఒకే విధంగా ఉంది. అయితే ఇక్కడ ఈ యొక్క టెస్ట్ వచ్చేసి 200 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్లో మీకు నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి రంగానికి మీకు 1/4 అంటే 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తారు. సో ఏ టాపిక్ నుంచి మీకు ఇక్కడ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతారంటే రీజనింగ్ అండ్ అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఫైనాన్షియల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ ఈ టాపిక్స్ నుంచి 40 క్వశ్చన్స్ అడుగుతారు. 50 మార్క్స్. ఇక్కడ సెక్షనల్ టైం అయితే ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి చూడొచ్చు టోటల్గా 200 క్వశ్చన్స్ అడుగుతారు, 200 మార్క్స్ అనమాట. ఇక్కడ మీకు నెగటివ్ విధానం కూడా ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. అండ్ దీని తర్వాత మీకు ఎటువంటి స్కిల్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూస్ కానీ ఏమి కూడా కండక్ట్ చేయరు. ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది మీరు పాస్ అయితే సరిపోతుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు ఏంటి అంటే స్టాఫ్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ మేనేజర్స్. ఈ 2 రకాల ఉద్యోగాలకి సంబంధించి క్వాలిఫికేషన్స్ మాత్రం సేమే.
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 24th జూలై 2026 కల్లా మీరు ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మినిమం మీరు 55% ఆఫ్ మార్క్స్తో ఏ గ్రాడ్యుయేషన్ చేసినా అంటే బీఈ బీటెక్ పాస్ అయినా నార్మల్గా డిగ్రీ చేసినా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు కంపల్సరీగా లోకల్ లాంగ్వేజ్ తెలుగు అనేది ఎసెన్షియల్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీకు తెలుగు చదవడం రాయడం మాట్లాడడం అనేది కంపల్సరీగా రావాలి. అండ్ మీకు ఇంగ్లీష్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. మనకి ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అడగలేదు, జస్ట్ నాలెడ్జ్ ఉండాలి. కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ అనేది కంపల్సరీ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఇది ఒక జాబ్స్కి సంబంధించి మనకి ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేసే అవకాశం ఉంది అంటే మనకి ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ అండ్ స్టాఫ్ అసిస్టెంట్ 2 రకాల పోస్టులకి సంబంధించి ఎగ్జామ్ వచ్చేసి మనకి ఆగస్ట్ లేదా సెప్టెంబర్ మంత్లో కండక్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ టెంటేటివ్ షెడ్యూల్లో మనకి మెన్షన్ అయితే చేశారనమాట. ఇది ఒక జాబ్స్కి సంబంధించి మనకి కాంపిటీషన్ అనేది ఎందుకు తక్కువగా ఉంటుందంటే ఇక్కడ మనకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ ఉన్నాయో, సో ఈ నోటిఫికేషన్స్కి సంబంధించి మనకి ప్రజెంట్ డిస్ట్రిక్ట్ వారీగా జిల్లాల వారీగా మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ అసిస్టెంట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ విజయనగరం. సో ఇక్కడ విజయనగరం అని చెప్పేసి ఉంది. ఇంకా మనకి చూడండి ఇక్కడ విశాఖపట్నంలో స్టాఫ్ అసిస్టెంట్, ఇంకా ప్రకాశం డిస్టిక్, ఇంకా మనకి నెల్లూరు డిస్టిక్ ఉంది, అండ్ కడప, చిత్తూరు డిస్టిక్. సో ఈ విధంగా ప్రజెంట్ ఈ యొక్క జిల్లాలకి సంబంధించి మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేశారనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ఏదైతే పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ అనేవి మెన్షన్ చేశారో ఆ జిల్లాల అభ్యర్థులు మాత్రమే వాటికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నేను వేరే డిస్ట్రిక్ట్ బ్రో మరి నేను అప్లై చేయొచ్చు అంటే కుదరదు. మీరు ఎవరైతే ఇక్కడ ఏదైతే డిస్ట్రిక్ట్స్ మెన్షన్ చేశారో ఆ జిల్లా లోకల్ అభ్యర్థులు మాత్రమే వీటికి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. కాబట్టి చాలా తక్కువ పోటీ ఉంటుంది, అంటే అందరికీ అవకాశం ఉండదు. కాబట్టి ఆ జిల్లా అభ్యర్థులు మాత్రమే పోస్టులకి పోటీ పడచ్చు. కాబట్టి చాలా మంచి అవకాశం. మీరు డైరెక్ట్గా ఇక్కడ అప్లై లింక్ పైన క్లిక్ చేసేసి మీరు డైరెక్ట్గా యొక్క ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు నోటిఫికేషన్ కావాలి, మా జిల్లాకి సంబంధించి మాకు నోటిఫికేషన్ కావాలంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ డౌన్లోడ్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే మీరు విజయనగరం అభ్యర్థులు అయితే డౌన్లోడ్ నోటిఫికేషన్ పక్కన ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ విశాఖపట్నం వాళ్ళకి సపరేట్గా. సో ఈ విధంగా జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ సపరేట్గా ఇచ్చారు. మీరు ఏ డిస్ట్రిక్ట్ కావాలంటే ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించి వేకెన్సీస్ అనేవి డౌన్లోడ్ చేసుకుని మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్సే, పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే, పే స్కేల్ కూడా ఇచ్చారు. సో ఎటువంటి టెంపరీ వేకెన్సీస్ అయితే కాదు. జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఓసీ అండ్ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 826 రూపీస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే 590 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే మీ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ని అయితే చూపిస్తున్నాను, అంటే అన్ని జిల్లాలకి సంబంధించి వేకెన్సీస్ ఎక్స్ప్లెయిన్ చేయాలని. కాబట్టి ఇక్కడ మీకు విశాఖపట్నంకి సంబంధించి స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ చెప్తున్నాను. సో ఇందులో మనకి ఓపెన్ మార్కెట్లో 35 వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ పిఎస్సిఎస్లో వచ్చేసి 12 ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు పిఎస్సిఎస్ అంటే ఏంటి? సో పిఎస్సిఎస్ అంటే ఏం లేదు, మనకి ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ అనమాట. సో ఈ సంస్థలో పనిచేసేటువంటి వాళ్ళ కోసం సపరేట్గా వేకెన్సీస్ అనేవి ఇచ్చారనమాట. వాళ్ళకి మాత్రమే ఆ పోస్ట్లో, మిగతా అవన్నీ కూడా ఓపెన్ మార్కెట్లో ఉన్నాయి కదా, వాటికి నిరుద్యోగులు అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ క్యాస్ట్ వరకు చెక్ చేసుకోవచ్చు. ఓపెన్లో మనకి ఇక్కడ 14 ఉన్నాయి కాబట్టి సో అందరికీ కూడా అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మీరు క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ అనేవి చెక్ చేసుకోవచ్చు, ఏ కేటగిరీలో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది. ఈ విధంగా మనకి ప్రతి డిస్ట్రిక్ట్ వారీగా సపరేట్గా మనకి నోటిఫికేషన్స్లో వేకెన్సీస్ అనేవి మెన్షన్ చేశారనమాట. సో కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ. మనకి లోకల్ అభ్యర్థులకు మాత్రమే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి కూడా మీరు నోటిఫికేషన్లో క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇంకా మీకు ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి, మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కంపల్సరీగా వీడియోని లైక్ చేసి కామెంట్లో అయితే ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే జాబ్స్ గురించి కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.